చూస్తున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడైతే మరి పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా. సో నేనైతే నా మ్యారేజ్కి నా రిసెప్షన్లో అండర్ బడ్జెట్లో లుక్ని ఎలా క్రియేట్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో మీలో కూడా ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటే నా వీడియోని చూడండి, తప్పకుండా మీరు కూడా లో ప్రైస్లో మంచి బ్యూటిఫుల్ లుక్ని అయితే క్రియేట్ చేయగలరు. సో నేనైతే ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఏ షాప్లో పర్చేస్ చేశాను, ఎంత పర్చేస్ చేశాను అంతా కూడా చెప్దాం అనుకుంటున్నాను. షాపింగ్ అండ్ జ్యువెలరీ ఎక్కడ తీసుకున్నాను, సో అంతా కూడా మీకు చెప్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలా చేస్తేనే మన వీడియో అనేది మన యూట్యూబ్ ఆల్గరిథం అనేది ఎక్కువ మందికి చూపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో అందుకోసం అని అడుగుతున్నాను. మీలో ఎవరైనా కొత్తగా చూసినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్ లిక్కీ ది వ్లాగ్స్. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే నా రిసెప్షన్కి లెహెంగా ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్. అదైతే ఎలా ఉందో ఏంటో చూసేద్దాము. లెహెంగా వచ్చేసరికి ఈ కలర్ తీసుకున్నాను. ఇది వచ్చేసరికి వంకాయ కలర్ అంటారు కదా, వంకాయ కలరు, డార్క్ పర్పుల్ షేడ్. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫుల్ నేనైతే బయట పర్చేస్ చేశాను. యాక్చువల్లీ సిల్వర్లో మొత్తం అంతా పర్చేస్ చేద్దాం అనుకున్నా, బట్ సిల్వర్లో అయితే నాకు దొరకలేదు. సో అందుకోసం నేనైతే ఇలా గోల్డ్లో సిల్వర్ స్టోన్స్ వచ్చేలాగా నేనైతే తీసుకున్నాను. చూడండి హ్యాంగింగ్స్ బాగున్నాయా. ఇవి ప్రైస్ అయితే నాకు ఇది వచ్చేసరికి ఫుల్ లెహెంగా. నేనైతే ఇది ఎప్పుడు తీసుకున్నానంటే మ్యారేజ్ 2022లో మ్యారేజ్ అయింది కదా. సో నేనైతే అప్పుడు మాకు ఎంగేజ్మెంట్ అవ్వక ముందే నేనైతే మొత్తం నా పెళ్లి షాపింగ్ అంతా కంప్లీట్ చేశాను. ఎక్సెప్ట్ పెళ్ళికి తలంబ్రాల వేసుకునే సారీ తప్ప రిమైనింగ్ ఆల్ శారీస్ అండ్ లెహెంగాస్ అన్నీ కూడా నేను బిఫోర్గానే పర్చేస్ చేశాను. ఎందుకంటే అప్పుడు మనకి కంకటాలలోని సీజన్లో సేల్ పెట్టారు, ఆషాఢం సేలు. అక్కడ చాలా బాగుంటాయి కదా. నేనైతే కంకటాలలోని ఈ లెహంగా అనేది పర్చేస్ చేశాను ఫ్రెండ్స్. ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఏమైనా ప్రైస్ ఏమైనా గెస్ట్ చేయగలరా? గెస్ట్ చేస్తేనైతే మనం కమెంట్ చేయండి. నేను రేట్ అనేది చెప్పకముందే మీరు కమెంట్ చేయాలి. ఏమంటారు? ఇది చెప్తాను. లెహంగా కదా, దీనికైతే బ్లౌజ్ పీస్ కూడా వర్క్ ఇచ్చారు. ఇగోండి, ఇదైతే బ్లౌజ్ పీస్. నేను షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను, బట్ ఏంటంటే లాంగ్ మనకి 3/4 పెట్టించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కొంచెం చబ్బిగా ఉన్న వాళ్ళకి ఇవి చాలా లావుగా ఉంటాయి కదా, కనిపిస్తాయి కదా, కొంచెం లుక్ అనేది కొంచెం తగ్గుతుంది, డల్గా ఉంటుంది. మీరైతే మాత్రం 3/4 కుట్టించుకోండి, బాగుంటుంది. ఇది షార్ట్ పెట్టించుకున్నాను. ఇదైతే బ్లౌజ్ ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది వచ్చేసరికి చున్నీ కూడా ఇచ్చాడు. లాంగే నెట్ క్లోత్. కాకపోతే ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? గెస్ చేశారా? కామెంట్ చేయండి మరి. ఇదైతే కంకటాలలో తీసుకున్నాను కదా, నాకైతే ఇది ఆఫర్ ప్రైస్లో 2800కి వచ్చింది. బాగుందా? కలర్ అండ్ లుక్ అయితే నైట్ రిసెప్షన్లో అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ పిక్ అనేది మీకు యాడ్ చేస్తాను. మీరైతే మీరే చూసి కమెంట్ చేయండి ఎలా ఉందో లేదో. యాక్చువల్లీ ఏమైందంటే మా రిసెప్షన్ అనేది మాకు అసలు టైం కూడా లేదు, ఎందుకంటే మాకు నైట్ అనేది కాల్గోలు తీశారు. సో కాల్గోలు అంతా అయ్యేసరికి 7:30 అలా అయిపోయింది. 7 అలా అయిపోయింది. నేనైతే రెడీ అయ్యి వచ్చేసరికి నాకేం ట్విస్ట్ జరిగిందంటే, మా ఆయన ఈ సౌండ్ ఫీల్ అనమాట బిజినెస్ చేస్తారు. సో నేనేంటి చాలా ఎక్స్పెక్ట్ చేశాను, ఏంటి స్టార్టింగ్ ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు ఫ్లాషెస్లో వచ్చేసేలాగా, చించుడు గుడ్లు వచ్చేలాగా, లైట్లు వచ్చేలాగా, ఫాగ్, స్మోక్, ఏవేవో ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. మనకి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది కదా, మ్యారేజ్ అనేది లైఫ్లో 1 టైమే జరుగుతుంది. సో మేకింగ్ మోర్ మెమోరీస్ అనుకుంటాము. సో తనకైతే చాలా కన్ఫ్యూజన్ ఉంది. అలానే అక్కడ ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేకపోయేసరికి మొత్తం అంతా కూడా చాలా డిస్టర్బింగ్ అయిపోయింది. పెళ్ళిలో మాత్రం నేను అనుకున్నట్టు కొంచెం అక్కడ డిసప్పాయింటెడ్ అయ్యాను. ఎంట్రన్స్ లుక్ అంతా కూడా కొంచెం నాకు డిసప్పాయింట్ అనిపించింది. చాలా
అయితే నేనేంటంటే నాకు స్మోక్ పెట్టాలి ఖచ్చితంగా, నేను స్టేజ్ ఎంటర్ అవ్వేసరికి నాకు స్మోక్ ఉండాలి, లేదంటే నేను ఎంటర్ అన్నట్టు రెడీ అయినా సరే ఇలా ఉండిపోయాను. అప్పటికి స్మోక్ ఎక్కడో కూడా అరేంజ్ చేసి స్టేజ్ మీద అయితే పెట్టారు. అంతగా అయితే బాగా రాలేదు. ఆ వీడియో క్లిప్ అనేది మీకు అయితే నేను ఇక్కడ పక్కన యాడ్ చేస్తాను, చూడండి ఆ వీడియో క్లిప్ అనేది కూడా. అయితే దానికోసం అని చెప్పి నేను లేట్ అయిపోయింది చాలా, 8:30 స్టేజ్ ఎక్కేసరికి 8:45 అయిపోయింది. సో ఇంకా రిసెప్షన్ ఫొటోస్ ఇంకా కంటిన్యూస్ ఫొటోస్ అనమాట, అస్సలు ఖాళీ లేదు, ఫొటోస్ అలా వస్తూనే ఉన్నాయి. మా పెళ్లి ముహూర్తం వచ్చేసరికి 10:45 కంటే మేము బిఫోర్ 10:15 కల్లా కదిలేస్తేనే మాకు అంతా అవుతుంది. అసలు మాకు ఒక్క సింగిల్ పిక్ కూడా, మాకు ఒక్క రిసెప్షన్లో ఒక్క సింగిల్ స్టిల్స్ కానీ ఏమి కూడా మాకైతే అస్సలు లేవు. అలా ఫొటోస్ దిగుతూనే ఉన్నాము. సో సింగిల్ పిక్స్ అనేవి నేనైతే యాడ్ చేయలేను ఫ్రెండ్స్, సారీ. మా ఇద్దరు వినది ఒక 2 పిక్స్ ఉన్నాయి, అవైతే నేను యాడ్ చేస్తాను చూడండి. అలానే ఫ్రెండ్స్ ఇదైతే మీకు ఇండివిజువల్గా చూపిస్తున్నాను. మొత్తం లెహెంగా అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ డిజైన్తో అయ్యింది. ఎంబ్రాయిడరీ డిజైన్ మీద దానికైతే ఫుల్ వైట్ స్టోన్స్ అన్నీ కూడా వేసి మొత్తం చెమ్కీస్ అన్నిటితో కూడా నైట్ టైమ్ ఫుల్ లుక్ అనేది వచ్చేలాగా మొత్తం స్టోన్స్తో అనేది మనకైతే లెహెంగా ఉన్నది. కానీ నేనైతే ఫొటోస్ లేనందుకు చాలా అంటే చాలా బాధపడ్డాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి లైఫ్లో వన్ టైమే జరుగుతుంది మ్యారేజ్ అనేది, లైఫ్ టైం మెమొరీ. సో మీరు మాత్రం ఆ మూమెంట్ని మిస్ కాకుండా ఖచ్చితంగా స్టిల్స్ కానీ ఫొటోస్ కానీ తీసుకొని ఒక మెమరీగా ఉంచుకోండి, లైఫ్ టైం మెమరీ కదా. నేనైతే ఇప్పుడు చాలా అంటే చాలా బాధపడతాను ఫొటోస్ లేవని చెప్పి. ఇప్పుడు నేను నెక్ జ్యువెలరీ నేనైతే ఈ నెక్ జ్యువెలరీ తీసుకున్నాను. ఇది ఎక్కడ పర్చేస్ చేశానంటే నేను ఫ్లిప్కార్ట్లో దీనైతే ఆర్డర్ చేశాను. ఈ ప్రొడక్ట్ లింక్ కూడా నేనైతే మీకు పైన డిస్క్రిప్షన్లో పెడతాను, సో చూడండి. దీంట్లో అయితే మనకి 3 పీస్ సెట్ లాగా ఇచ్చారనమాట. ఇదైతే చోక్ సెట్, నెక్ చోక్ సెట్ బాగుందా. అలానే ఇయర్ రింగ్స్, అలానే ఇది వచ్చేసరికి పాపిడి బిల్ల బాగుంది. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నాను గెస్ చేస్తారు చెప్పండి. నేనైతే ఇది ఫ్లిప్కార్ట్లో ఓన్లీ 300 రూపీస్కి నేనైతే ఈ చోక్ సెట్ని పర్చేస్ చేశాను. ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. చాక్ సెట్ అయితే ఫుల్ స్టోన్స్తో జిగజగ మెరిసిపోతుంది. నైట్ టైం బాగుంటుందని చెప్పి నేనైతే ఇది సింపుల్గా ఉంటుందని చెప్పి ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ లాంగ్ జ్యువెలరీస్ చూసాము కానీ చాలా కాస్ట్ చెప్పారు, 10,000 20,000 ఉన్నాయి. సో అంత కాస్ట్ మనకెందుకని ఇది సింపుల్గా ఆర్డర్ పెట్టాను. అలానే ఇప్పుడు ఏం చేయాలి, నెక్ సెట్ అయిపోయింది, అలానే డ్రెస్సింగ్ అయిపోయింది. ఇంకేంటి, హెయిర్ యాక్సరీస్ అనేవి కూడా మనకి ఇంపార్టెంట్. నేనైతే ఇప్పుడు వేసుకున్నాను కదా ఇలా రోలింగ్ హెయిర్ స్టైల్, సేమ్ హెయిర్ స్టైల్ నా రిసెప్షన్ కూడా నేను వేసుకున్నాను. రోలింగ్ హెయిర్ స్టైల్ మా ఫ్రెండ్ వేసింది. దానికైతే నేను బ్యాక్ సైడ్ ఇది పెట్టుకున్నాను. ఇదైతే నేను పూర్ణ మార్కెట్లో పర్చేస్ చేశాను ఫ్రెండ్స్. ఇది నాకు 280 380 ఎంతో తెలీదు, 500 బిలోలోనే అయిపోయింది. బాగుంది కదా, చాలా లుక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. ఈ సైడ్ పిక్ కూడా నేను ఒక్క దగ్గర ఉంటుంది, అది కూడా నేను యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడైతే నేను ఇది పెట్టుకోలేను ఫ్రెండ్స్, నాకైతే అలా పెట్టుకోలో కూడా మినిమం ఐడియా లేదు. ఇక్కడ ఇచ్చారు కానీ హోల్స్ పెన్ పెట్టి మొన్నైతే ట్రై చేశాను కానీ అవ్వలేదు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఓకే ఇది కూడా అయిపోయింది. యాక్చువల్లీ నేనైతే బ్రైడ్ స్టైల్ వేసుకున్నప్పుడు దానికి ఫ్లవర్స్ లాగా 3 or 4 వస్తున్నాయి కదా, అవి స్టైల్ చేద్దాం అనుకున్నా. బట్ ఎందుకులే రిసెప్షన్కి సరిపోతుందని చెప్పి ఇలా ఒక ఫ్లవర్ తీసుకున్నా. ఎలా ఇంకేంటి, స్లిప్పర్స్ కావాలి కానీ కొనుక్కుంటే చాలా స్టోన్ స్లిప్పర్స్ మ్యారేజ్కి రిసెప్షన్కి సరిపోతున్నాయి కదా. సో స్లిప్పర్స్ కూడా ఇప్పుడైతే నేను చూపించేస్తాను. దీస్ ఆర్ మై స్లిప్పర్స్. ఇవి ఎప్పుడు యూజ్ చేస్తానంటే ఓన్లీ పెళ్ళికి ఇక్కడ తీసుకున్నాను. అవి ఎప్పుడంటే మా మ్యారేజ్కి, బర్త్డేకి, మా ఆయన బర్త్డేకి తప్ప ఇంకెప్పుడు కూడా నా స్లిప్పర్స్ అనేవి యూజ్ చేయను. మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ దాచేస్తాను, మళ్ళీ తీయడం, మళ్ళీ ఆ రోజు వేసుకోవడం, మళ్ళీ పెట్టేయడం, అలానే అవుతుంది 2 years నుంచి కూడా. అది ఫ్రెండ్స్, ఎలా ఉంది మరి వ్లాగ్ నచ్చిందా?
ఇప్పుడైతే ఒకసారి ఫుల్ అంతా రీక్రియేట్ చేద్దాం అనుకున్నా. యాక్చువల్లీ రీక్రియేషన్ ఆఫ్ మై రిసెప్షన్ లుక్ అని పెడదాం అనుకున్నాను. బట్ ఏమైందంటే ఈ బ్లౌజ్ అనేది నాకైతే ఇప్పుడు సరిపోదు, కొంచెం నేను ఓవర్ వెయిట్ అయ్యాను, బ్లౌజ్ సరిపోదు. సో అందుకోసం ఇంకెందుకు అని చెప్పి ఇన్ డీటెయిల్గా ప్రైజెస్తో చెప్తే కొంచెం బాగుంటుంది కదా, వాళ్ళు కూడా పర్చేస్ చేసుకుంటారని చెప్పి నేనైతే ఇలా ట్రై చేశాను. ఏమనుకుంటున్నారు? వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నేనైతే. ప్లీజ్ నచ్చినట్టయితే మరి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.